సముద్రపు అగాధాలలో దాగి ఉన్న ఒక మాయా నగరం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు మన భూమి మీద అత్యంత అద్భుతమైన నగరాల్లో అది కూడా ఒకటి. అదే ద్వారక. శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా నిర్మించిన ఈ మహానగరం దశాబ్దాలుగా పురాణాలలో మాత్రమే జీవించేది. కానీ సముద్రం యొక్క అల్లకల్లాలలో దాని యొక్క గుండె చప్పుడు ఇప్పటికి కూడా వినిపిస్తుంది. ఇది ఓ నగరం దేవుడు నిర్మించాడని చెప్పబడినది. ఇది ఓ రహస్యం సముద్రపు లోతుల్లో దాయబడినది. ఇది ద్వారక. కానీ ఇది నిజంగా మునిగిందా, లేకపోతే ఇవన్నీ కట్టుకథలా? తెలుసుకుందాం రండి. మహాభారతంలో చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు శకునిని సంహరించి తన వంశాన్ని కాపాడేందుకు మధురను విడిచాడు. అప్పుడు సముద్రపు తీరంలో ఓ అద్భుతమైన నగరాన్ని సృష్టించాడు. శ్రీ విష్ణువు సాక్షాత్తుగా వచ్చి ఈ నగరాన్ని నిర్మించాడని కొన్ని కథలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుని యొక్క జీవితం ముగిసిన తర్వాత యాదవులు కూడా అంతరించిపోయారు. ఆ తర్వాత సముద్రం తన పాత్రను తాను ముగించడానికి ముందుకు వచ్చింది. ద్వారక నగరాన్ని పూర్తిగా ముంచేసింది. ఇది కేవలం పురాణం కాదు, అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. 1988లో సముద్రంలోని శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనల్లో తెలిపిన విషయాలు. గుజరాత్ తీరానికి సమీపంలో శిలాజ నిర్మాణాలు కనిపెట్టారు. రాళ్లతో చెక్కబడిన శిల్పాలను కనిపెట్టడం జరిగింది. పురాతన నగరాల నిర్మాణాలు కూడా కనిపెట్టారు. ఇది శ్రీకృష్ణుని యొక్క ద్వారక అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నగరంలో ఉన్న వస్తువులు సుమారు 350 సంవత్సరాల క్రితమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మహాభారత కాలం నిజంగా 3000 సంవత్సరాల బీసీకి చెందినదని గుర్తించారు. కానీ ఇంకా ద్వారక యొక్క పూర్తి రహస్యాలు బయటికి పడలేదు. శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయంట. ద్వారక కేవలం పురాణమే కాదు, అది ఒక చరిత్రకు దారితీసే మార్గం. మన భూలోకంలో మునిగిన ఒక మహానగరం. ఇది మైథాలజీ కాదు, ఇది మన మానవ తరం వెతికే నిజం. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.